ఓకే. నెక్స్ట్ వీడియో చూడండి. ఇందాక మనం చెప్పుకుంది నాన్ స్టాటిక్ మెథడ్ కదా! ఇది స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ అంటే ఏంటంటే, నాన్ స్టాటిక్ మెథడ్‌కైతే మనం క్లాస్ నేమ్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్ నేమ్‌తో మెథడ్‌ని కాల్ చేస్తాం. అదే నాన్ స్టాటిక్ మెథడ్ అనుకోండి, స్టాటిక్ మెథడ్‌కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయక్కర్లేదు. సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్‌ని నేను డిఫైన్ చేశాను కదా! రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ఏమని స్టాటిక్ మెథడ్ అని. ఓకే, సో ఇప్పుడు నేను ఏమని చెప్పాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు అన్నాను కదా. సో ఇప్పుడు మెథడ్ నేమ్ ఏంటి ఇక్కడ, ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్స్. ఈ మెథడ్ నేమ్ డాట్, సో స్టాటిక్ మెథడ్ని ఎలా కాల్ చేస్తామంటే మెథడ్ నేమ్ డాట్. సో స్టాటిక్ మెథడ్ నేమ్ ఏంటి, ఇదిగోండి. ఎప్పుడైతే నేను క్లాస్ నేమ్ డాట్ కొట్టానో, ఆ డాట్ కొట్టిన తర్వాత వెంటనే ఇక్కడ నాకు ఆ స్టాటిక్ మెథడ్ కనిపిస్తుంది, షో అని. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో నాకు అవుట్పుట్ కనిపిస్తుంది, అది కొంచెం స్టాటిక్ మెథడ్. ఓకే, సింపుల్. స్టాటిక్కి నాన్ స్టాటిక్కి డిఫరెన్స్ ఏంటంటే, స్టాటిక్ మెథడ్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు. సింపుల్గా క్లాస్ నేమ్ డాట్ షో అని కాల్ చేయొచ్చు. ఇలాగా కాల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం ఇది ఒకే క్లాస్లో ఉంది కాబట్టి మెథడ్, అంటే ఇది ఇక్కడ ఒకే ఒక్క క్లాస్ ఉంది కాబట్టి ఆ ఒక్క క్లాస్, ఇక్కడ ఒకే ఒక్క క్లాస్ ఉంది, ఆ క్లాస్లో షో అనే స్టాటిక్ మెథడ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆ మెథడ్ నేమ్ని ఇచ్చినా సరే, ఆ స్టాటిక్ మెథడ్ నేమ్ని ఇచ్చినా సరే అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, సో సింపుల్ రైట్. నాన్ స్టాటిక్ మెథడ్ అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్తో మెథడ్ని కాల్ చేయాలి. స్టాటిక్ మెథడ్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు. దిస్ ఈజ్ సో సింపుల్. థ్యాంక్ యూ.